దానిమ్మ ఇక్కడ కాస్కోలో దొరికింది, తెచ్చినా కానీ ఇది తినడం అవుతలేదు. ఇవాళ మొత్తం ఒక్కసారి హోల్ చేసి తినేద్దాం, డబ్బాలో పెట్టేసి చిన్న చిన్నగా. మనం దానిమ్మలు తెచ్చినాం కదా, ఇవి కుసుండి పాడైపోతున్నాయి. ఒక 1 minute లోపు వీటిని ఎలా కట్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తా. ఇది చిన్నప్పుడు జ్యూస్ సెంటర్లో చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు జ్యూస్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఈ టెక్నిక్ చూసిన. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఇట్స్ లైక్ మళ్ళీ గుర్తు చేయడానికి. ఏం లేదు, 4 చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా చేతిలో పట్టుకొని పైనుండి స్పూన్తో గట్టిగా కొట్టడమే. కొద్దిగా అటు ఇటు చిల్లుతుంది, బట్ దాట్స్ ఓకే. స్టెయిన్స్ అవుతాయి అంటారు కదా, అండ్ ఇది పిక్ చేయడం చాలా ఈజీ, నీట్గా అయిపోయింది. ఈ టెక్నిక్ తెలిసినా కూడా నాకు చాలా టైం పట్టింది యూనో వీటిని తెచ్చుకున్నాక తినడానికి. వేరే పనులలో బిజీ ఉండే కాబట్టి. అండ్ వీటిని స్టోర్ చేయడం కూడా చిన్న చిన్న జిప్ లాక్స్లో సపరేట్ చేస్తూ ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క జిప్ లాక్ బ్యాగ్ పెట్టి స్టోర్ చేసాం అనుకో, మనం బయటకు వెళ్ళినప్పుడు లేదంటే బయట నుండి వచ్చినప్పుడు క్విక్ స్నాక్గా తినేసేయచ్చు. జ్యూసులు చేయకండి, జ్యూసులు చేస్తే దాంట్లో షుగర్ యాడ్ చేయాలి, అది ప్రిజర్వ్ చేయాలంటే. సో అది మళ్ళీ ఒక తలకాయ నొప్పి. చాలా వరకు ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడం చాలా సేఫ్. కొద్దిగా మెస్సీ ఉంటుంది కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ద మెస్, దిస్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. మొత్తానికి ఇంత తొందర అయిపోయింది. దీన్ని మనం నీట్గా జిప్ లాక్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం చాలా ఈజీ కదా. కొద్దిగా మెస్ అయితే అయింది కానీ ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి ఒక 5 జిప్ లాక్ బ్యాగ్స్లలో రెడీ చేసేసి ఇంకో ఫ్రూట్ని నేను ఇప్పుడు తినడానికి పెట్టుకున్న ప్లేట్లో ఇది మొత్తం కొంచెం క్లీనప్ చేసి తిందాం. సో మనం ఆల్రెడీ 4 bags రెడీ చేసుకున్నాం కదా, సో చిన్న డబ్బాలో ఈ 5th బ్యాగ్ పెట్టేసాం అనుకో, నెక్స్ట్ 1-2 daysకి మనకు ఫ్రూట్ స్నాక్ రెడీ ఉంటుంది. నాకు జ్యూస్ వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మన కిచెన్ మొత్తం క్లీనప్ చేయాలి. చేద్దాం. డిషెస్ అన్నీ వాషింగ్కి వేసేసినాం. కొద్దిసేపట్లో కిచెన్ మొత్తం మంచిగా క్లీనప్ చేసినాం. చిచ్చా బ్యూటిఫుల్ డే. బయట మనం ఇంటికి వచ్చి 2 రోజుల నుండి మంచిగా చిల్ అవుతున్నాం.